హలో 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 హాయ్. నువ్వు కూడా ఉంటావా? ఇంట్రొడక్షన్లో ఉండవా? నేను మళ్ళీ వస్తా. అయితే మరి కొంచెం అది జరగాలి కొంచెం. ఇట్స్ ఓకే. దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హర్ట్ చేయకండి. హలో 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 బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మైక్ ఎందుకు వేసుకుంటున్నావు? టీవీ రిపోర్టరా? కింద పడింది. కంట్రీలు బస్సులో వెళ్ళిపోతున్నారు జనాలు. వాట్ ఇస్ దిస్? సన్సెట్ కన్నాను గైస్. మిట్ట మధ్యాహ్నం తీసుకొచ్చాడు. సన్సెట్. ఏ ఊర్లో? నైస్. బేసికల్గా బుడాపెస్ట్ అనేది ఒకప్పుడు చిన్న చెయ్యి చూపిస్తావేంటి ఇలాగా అన్నీ చేసి ఏంటి ఫేస్ ఏంటి? ఇన్స్టాల్ చేస్తున్నాం. Hi guys, welcome back to my YouTube channel. So this video is very special because this is our first trip after moving to Poland from India. Poland ki move ayin tarvata memiddaram asalu ekkadiki peddega vellindi ledu. So before the summer ends we thought maybe oka chinna ట్రిప్ వీకెండ్ ట్రిప్ వేద్దాము అని అనుకున్నాము. అండ్ వీ కేమ్ టు బుడాపెస్ట్. సో ఇది హంగేరీ అనే కంట్రీలో ఉందన్నమాట. హంగేరీస్ క్యాపిటల్ సిటీ ఈజ్ బుడాపెస్ట్. వై వీ హ్యావ్ చూస్ దిస్ ప్లేస్ ఈజ్ బికాస్ ఆఫ్ ఇట్స్ చిల్ వైబ్స్ అండ్ పెద్దగా ప్లానింగ్ ఏం అవసరం లేదు. ఎవ్రీథింగ్ దట్ యూ వాంట్ టు సీ ఈజ్ జస్ట్ అరౌండ్ ది కార్నర్. సో పెద్ద హజల్ బజల్ ఏమీ లేకుండా హ్యాపీగా చక్కగా ఒక 2 days స్పెండ్ చేయొచ్చు అని చెప్పి వీ కేమ్ హియర్. అండ్ యు నో వాట్, మనం జనరల్గా ఇండియాలో బస్సెస్ జనరల్గా ఒక్కొక్క సిటీ నుంచి ఇంకొక సిటీకి వెళ్ళడానికి వాడుతూ ఉంటాం కదా. బట్ వీ కేమ్ ఆల్ ది వే ఫ్రమ్ పోలాండ్ టు బుడాపెస్ట్ ఇన్ అ బస్. దిస్ ఈజ్ రియల్లీ న్యూ టు మీ బికాజ్ ఇక్కడ కంట్రీలు బస్సులో వెళ్ళిపోతున్నారు జనాలు. బట్ దెన్ ద ఎక్స్పీరియన్స్ వాజ్ సో నైస్. ఎందుకంటే మేము రాత్రి ఆల్మోస్ట్ 11:45 ఆ టైంకి ఎక్కాము అండ్ ఎర్లీ మార్నింగ్ 6 కల్లా మేము బుడాపెస్ట్లో దిగేసామన్నమాట. సో ఇట్స్ జస్ట్ లైక్ ఒక 6 hours ఆఫ్ జర్నీ అంతే. అందులో మేము ఈ ఫ్లిక్స్ బస్ అనేది యూజ్ చేసామన్నమాట. యూరోప్లో చాలా మంది ఈ బస్సెస్లో డిఫరెంట్ కంట్రీస్కి ట్రావెల్ చేస్తూ ఉంటారు బికాస్ ఆఫ్ ఇట్స్ కంఫర్ట్ అండ్ మనకి లెగ్ స్పేస్ కూడా ప్రాపర్గా ఇస్తాడు వాడు. అండ్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. ఇట్ వాజ్ వెరీ హ్యాజల్ ఫ్రీ. సో మేము పొద్దున దిగగానే ది ఫస్ట్ థింగ్ దట్ వీ డిడ్ ఈజ్ వీ వెంట్ టు ది ఫిషర్మ్యాన్స్ బాస్టియన్. ఇది యాక్చువల్గా మిడిల్ ఏజ్ టైంలో ఇప్పుడు ఎవరైనా అటాక్ చేస్తున్నారు అంటే ఆ సైడ్ ఆఫ్ స్ట్రెచ్ని ఫిషర్మ్యాన్స్ కాపాడే వాళ్ళంట. అందుకు దాని పేరు ఫిషర్మ్యాన్స్ బాస్టియన్ అని అయిందనమాట. ఫస్ట్ మేము వచ్చింది ఈ ఫిషర్మ్యాన్ బాస్టియన్ అనే ప్లేస్కి. ఇట్ హ్యాస్ సో మచ్ గోతిక్ ఆర్కిటెక్చర్ అంతా ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ది వన్ దట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఆల్సో ఇట్స్ సో ప్రిటీ. చాలా పెద్దగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చర్చెస్ అండ్ ఆల్. బుడాపెస్ట్లో మెయిన్ వ్యూస్ ఏంటి అంటే డన్యూబ్ రివర్ ఒకటి అండ్ పార్లమెంట్ ఒకటి. సో ఆ రెండు ఇక్కడ నుంచి మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. వెరీ బ్యూటిఫుల్. పొద్దున వచ్చాము సన్ రైజ్కి, బట్ సన్సెట్కి కూడా చాలా బాగుంటుంది అని విన్నాను. సన్సెటే కాకుండా నైట్ కూడా ఇంకా సూపర్ ఉంటుంది అని విన్నాను. బికాజ్ ఆ రివర్ దగ్గర మొత్తం yellow కలర్ లైట్స్ అనే వేస్తారంట. సో పార్లమెంట్ అండ్ ది రివర్ ఎంటైర్ రివర్ విల్ లుక్ గోల్డెన్. సో ఇక్కడి నుంచి ఆ వ్యూ చాలా బాగుంటుంది అని అన్నారు. బట్ దిస్ ప్లేస్ ఈజ్ రియలీ సో బ్యూటిఫుల్. యూ షుడ్ డెఫినెట్లీ కమ్ హియర్. చిన్న టిప్ ఏంటంటే ఒకవేళ మీరు ఫోటో షూట్స్ కానీ కొంచెం మంచిగా కపుల్ షూట్స్ కానీ చేసుకోవాలి అని అనుకుంటే మార్నింగ్ రండి. ఎందుకంటే మార్నింగ్ సన్లైట్తో యూ విల్ గ్లో. ఓకే,
చాలా చాలా బాగుంటుంది. సో అది అయిపోయిన తర్వాత మా నెక్స్ట్ స్టాప్ ఈజ్ టు కలెక్ట్ ఆర్ బుడాపెస్ట్ కార్డ్. సో ఇది మనకి 24 hours కార్డ్ కానీ 72 hours కానీ అలా ఇస్తూ ఉంటారు. సో దీంట్లో చాలా అట్రాక్షన్స్ అనేవి అన్నీ కవర్ అయిపోతూ ఉంటాయి. బుడాపెస్ట్ ఒక స్పా క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ కాబట్టి యూ కెన్ ఫైండ్ ది ఫ్రీ పాసెస్ ఫర్ మెనీ థర్మల్ బాత్స్ అండ్ చాలా అట్రాక్షన్స్ కి యూ హ్యావ్ ది ఫ్రీ ఎంట్రీ. హౌ కూల్ ఇస్ దాట్? సో అందుకు మేము ఈ బుడాపెస్ట్ కార్డ్ అనేది తీసుకున్నాము. అవన్నీ పనులు అయిపోయిన తర్వాత నౌ వి కేమ్ టు అవర్ Airbnb. చాలా చాలా ప్రిట్టీగా ఉంది. లెట్ మీ షో యూ. ఓన్లీ 1 night we are staying here. సో నాకు సమ్హౌ ఈ డూప్లెక్స్ది ఫ్యాంటసీ ఎక్కువ అనమాట. చాలా ఇష్టం బేసికల్గా. అందుకు దీనికోసమే చూస్తూ ఉండే మేము. సమ్హౌ దిస్ ప్రాపర్టీ సుమంతే చూస్ చేశాడు. చాలా చాలా ప్రిట్టి అండ్ కాజీగా బాగుంది. కిచెన్ కూడా చాలా నీట్గా ఉంది. అసలు బయట మీరు చూసిన దానికి లోపల ఇలా ఉంటుంది అని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. లెట్స్ గో అప్ అండ్ సీ వాట్స్ ఇన్ దేర్. బెడ్ అండ్ ఇవి ఇక్కడ ఇచ్చాడు. సో దిస్ ఇస్ హౌ ఇట్స్ లుకింగ్ లైక్. నాకైతే చాలా నచ్చింది. చాలా బాగా అనిపిస్తుంది. సుమంత్, మన సర్చ్ సక్సెస్. బాగుంది. చాలా రీజనబుల్ ప్రైస్లోనే వచ్చింది మాకు. ఫుల్లీ ఎక్విప్డ్ లాగా. ఇది ఓవెన్ ఇచ్చారు, ఫ్రిడ్జ్, బేసిక్ నెసెసిటీస్ అన్నీ ఇచ్చారు. వాట్ ఎల్స్? యా, దిస్ ఇస్ ది స్టవ్, ఇండక్షన్ బేస్డ్. చాపింగ్ బోర్డ్, కట్లరీ, గరిటెలు అవన్నీ, ప్లేట్స్ అండ్ బౌల్స్. ఇవి కొంచెం పెద్ద బౌల్స్. అండ్ ఇట్స్ ఎ కాఫీ మెషిన్ హియర్. మీకు కూడా కావాలి అంటే నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. యూ కెన్ హ్యాపీలీ చెక్ ఇట్ అవుట్. బట్ దీనికి పెద్దగా వ్యూ లాంటిది ఏమీ ఉండదు. బట్ ఇట్స్ నియర్ ది సిటీ సెంటర్. సో యా, చాలా బాగుంది కదా. సో దీని తర్వాత మేము టకటగా ఫ్రెష్ అయిపోయి కొంచెం లంచ్ ఏమైనా తినేసి, లంచ్కి వీ వాంటెడ్ టు ఈట్ సమ్ బిర్యానీ. సో ఇక్కడ వస్తున్నప్పుడు ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది. సో వీ థాట్ ఆఫ్ గెటింగ్ బిర్యానీ ఫ్రమ్ దేర్. అండ్ అది తినేసిన తర్వాత we are heading to the Buddha Castle, అలాగే ది డాన్యూబ్ రివర్ కైండ్ ఆఫ్ థింగ్. సో అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. సో బుడాపెస్ట్ గురించి నేను మామూలుగా సర్చ్ చేస్తున్నప్పుడు నాకు తెలిసిన ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, బూడా అండ్ పెస్ట్ ఈ రెండు ఒక 2 different సిటీస్ అంట. అండ్ ఆ రెండిటిని డివైడ్ చేసేది ఈ డాన్యూబ్ రివర్ అనమాట. బట్ నౌ దే ఆర్ యునైటెడ్, కలిసే ఒక సిటీగా ఉంటున్నాయి. అండ్ ఇట్స్ ఏ క్యాపిటల్ ఆఫ్ హంగేరీ. అండ్ ఇంకోటి బూడా సైడ్ మనకి క్యాజిల్స్ కానీ కొంచెం గోతిక్ ఆర్కిటెక్చర్ అండ్ కొంచెం పాతకాలపు స్టైల్లో ఉన్న బిల్డింగ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. కొంచెం మోడర్న్గా ఉండేవన్నీ కూడా మనకి పెస్ట్ సైడ్ కనిపిస్తుంటాయి అన్నమాట. ఇప్పుడు స్టే చేస్తున్న Airbnb ఈజ్ ఆల్సో ఆన్ ది పెస్ట్ సైడ్. దిస్ ఈజ్ స్ట్రాబెరీ దుబాయ్ కప్. దుబాయ్ చాక్లెట్ ఉంటుంది కదా, సో అది ప్లస్ స్ట్రాబెరీస్ వేసి ఈ కప్ అనమాట. సమ్హౌ నవేడేస్ ఐఎమ్ లైకింగ్ దుబాయ్ చాక్లెట్ వెరీ మచ్. సో అందుకు. అండ్ నార్మల్గా స్ట్రాబెరీ చాక్లెట్ కూడా నాకు చాలా ఇష్టం. సో ఆ రెండు ఒకటే కప్లో అంటే దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు ట్రై. నైస్. ఓకే, నౌ we are heading to Buddha Castle. మైక్ ఎందుకు వేసుకుంటున్నావు? టీవీ రిపోర్టరా? వ్లాగింగ్ కష్టాలు గాయస్.
for an introvert like me. So we came to this Budapest History Museum Palace. దీనికి అదే ఒక కార్డ్ తీసుకున్నామని చెప్పా కదా, సో ఆ కార్డ్తో ఫ్రీ ఎంట్రీ అయితే ఉంది. చాలా ఎండగా ఉంది కాబట్టి కొంచెం మ్యూజియంలో అటు ఇటు చూస్తూ టైంపాస్ చేయొచ్చు. ఒకవేళ కార్డ్ లేకపోతే అడల్ట్స్కి 3800 హంగేరియన్ ఫారెన్ అన్నమాట. ఫేస్ ఏంటి? సన్సెట్కి తీసుకురమ్మంటే మిట్ట మధ్యాహ్నం తీసుకొచ్చాడు గైస్. దిస్ ఇస్ షూస్ ఆన్ ది డాన్యూబ్ రివర్ బ్యాంక్. దీనికి ఒక చాలా పెద్ద హిస్టరీ ఉంది. సో వరల్డ్ వార్ 2 అప్పుడు నాజీస్ ఉంటారు కదా, సో వాళ్ళు ఈ జూయిష్ పీపుల్ అందరినీ ఇలా నుంచోపెట్టి లైన్లో దే షాట్ దెమ్ అనమాట. సో వాళ్ళ బాడీస్ అన్నీ అలా రివర్లో పడిపోయాయి. అండ్ ఆ మొత్తం అంతటికి వాళ్ళు ఒక మెమోరియల్ లాగా ఆ షూస్ అన్నీ అలాగే ఆ రివర్ బ్యాంక్ దగ్గర ఉంచారు. సో యా, బుడాపెస్ట్లో బ్యూటిఫుల్ ప్లేసెసే కాకుండా ఇలా హిస్టరీకి రిలేటెడ్ ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి దట్ వీ ఆల్ షుడ్ నో. దిస్ ఈస్ ది హంగేరియన్ పార్లమెంట్. వరల్డ్లో ఉన్న పార్లమెంట్స్ అన్నిట్లలో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ పార్లమెంట్స్ అంట. ఇట్స్ రియలీ బ్యూటిఫుల్ బికాస్ ఆఫ్ ది రివర్, ది నైట్ లైట్స్. ఇట్స్ రియలీ గ్లోయింగ్. నైట్ లైట్స్తో ఆ మధ్యలో ఉన్న క్రూజ్ నుంచి వ్యూస్ ఇంకా బాగుంటాయి అని విన్నాము. సో మేము డే 2లో అది ప్లాన్ చేసుకున్నాం అనమాట. అది కూడా నేను డే 2లో చూపిస్తాను. బుడాపెస్ట్ మొత్తంలో ఇది ఒక మెయిన్ అట్రాక్షన్ అని చెప్పాలి. ఇట్స్ దాట్ బ్యూటిఫుల్. నౌ లెట్స్ హ్యావ్ సమ్ ఫుడ్. This is one of the most popular Hungarian food, langos. I hope I'm pronouncing it correct, but చాలా డిఫరెంట్గా ఉంది టేస్ట్ అయితే. You can try it once. సో ఇప్పుడు మా డిన్నర్ ఫినిష్ చేసుకొని ఆస్టోరియా అనే ఏరియా దగ్గర ఉన్నాము. ఇక్కడి నుంచి హంగేరీలో చాలా చాలా స్పెషల్ అయిన ఒక యాక్టివిటీకి వెళ్తున్నాం అనమాట. సో బేసికల్గా ఇక్కడ థర్మల్ బాత్స్ అనేవి సూపర్ అంటే సూపర్ ఫేమస్. ఇందులో మేము బుక్ చేసుకుంది ఒకటి స్పాటియో, దాన్ని నాకు ఎగ్జాక్ట్గా ఎలా ప్రొనౌన్స్ చేస్తారో తెలీదు, బట్ అది బుక్ చేసుకున్నాము. సో అందులో ఏంటంటే మనకి లేజర్ షోస్ అండ్ ఫైర్ వర్క్స్ అవన్నీ ప్లస్ థర్మల్ బాత్ అంటే ఇక్కడ ఏదో నార్మల్ స్విమ్మింగ్ పూల్ లాగా అలా ఏమీ ఉండదు. మన డాన్యూబ్ రివర్ ఉంది కదా, సో ఆ రివర్ నుంచే ఈ వాటర్ అనేవి థర్మల్ బాత్ దానికి వెళ్తూ ఉంటాయంట. అండ్ దే ఆర్ ఆల్ అంటే చాలా మినరల్స్ అండ్ మంచి వాటర్ అన్నమాట బాడీకి. సో అది ప్లస్ పార్టీ అంటే వి థాట్ ఓకే, సో యా వీఆర్ గోయింగ్ దేర్ నౌ. దానికి బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఐ థింక్ ఇట్స్ ఆల్రెడీ హియర్. ఓకే, సీ యూ దేర్.
బ్యాక్ హోమ్ గైస్. సో పూల్ పార్టీ బాగానే అయింది. అంటే మాకు కూడా కాసేపు తర్వాత బోర్ కొట్టింది. సంహౌ మీరు ఆ వైబ్ ఎంజాయ్ చేసే వాళ్ళైతే ఐ విల్ సజెస్ట్ యూ టు గో. బట్ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయడానికి బాగానే ఉంటుంది. సో యా, that's how we are ending day 1. I hope you like this video. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే కింద లైక్ అండ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు బుడాపెస్ట్కి ప్లాన్ చేస్తుంటే యూ కెన్ షేర్ దిస్ వీడియో. అండ్ యా, let's meet in part 2 video. Chalo, bye.